కుంభరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారి యొక్క వార ఫలాలు 28 డిసెంబర్ 2025 ఆదివారం నుంచి 3 జనవరి 2026 శనివారం వరకు గ్రహగతుల ఆధారంగా చూసుకుంటే, జన్మరాశిలో రాహు, ద్వితీయంలో చంద్రశనుల సంచారం, పంచమ బృహస్పతి, సప్తమ కేతు, దశమస్థిత బృహస్పతి బుధుడు, ఏకాదశ రవి శుక్ర కుజుడు సంచారం. కుంభరాశి వారికి ఏలినాడి శని ప్రభావంలో ఉండే ఈ రాశి వారికి ఈ వారంలో ఏ వ్యవహారంలోనైనా పురోభివృద్ధిని, అభివృద్ధిని ప్రదంలో ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యం పెరుగుతుంది. గృహంలో శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. ఆరోగ్య విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి. మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారు. వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. ఆగిపోయిన వ్యవహారాలు పునః ప్రారంభం చేసుకుంటారు. లీగల్, స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులు ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఇక చిన్న తరహా వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఇటు రెండో ఇంట్లో చంద్రశనుడు, పంచమంలో బృహస్పతి యొక్క సంచారం ఒక విధంగా గురుబలంతో కూడుకున్న కుంభరాశి వారికి నష్టాలు తగ్గి లాభాల బాటలో ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారం ప్రారంభం నుంచి ఒక దైవిక బలంతో, చక్కటి ప్రోత్సాహవంతమైనటువంటి కార్యాచరణతో విజయాలు సాధించుకునే వారంగా కుంభరాశి వారికి చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉపశమనం పొందుతారు. మానసికంగా కొంత ఉపశమనం కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోండి. అలసట, ఒత్తిడి భారం, వృత్తిపరమైన విషయాల్లో కాస్త ఇబ్బందుల రీత్యా ఈ వారాంతంలో మీరు అన్నింటా మంచి శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు. వివాహార్థులకు మంచి వార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు లాభిస్తాయి. గృహంలో శుభకార్య ఆచరణ చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. లాభస్థిత రవిశుక్ర కుజుడు సంచారం వల్ల అన్నింటా ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ తీసుకుంటారు. ఫైనాన్షియల్ రావాల్సిన రుణాన్ని తిరిగి పొందే ప్రయత్నంలో విజయం సాధించుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో ముఖ్యంగా ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్ విషయాల్లో, ఇన్వెస్ట్మెంట్స్, షేర్ మార్కెట్స్లో పెట్టేటువంటి వారు కాస్త శ్రద్ధ తీసుకోవటం చెప్పదగ్గ సూచన. ఎందుకంటే ఫైనాన్షియల్గా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి లాక్ అవ్వటం కానీ, రావాల్సిన ధనం విషయంలో కొంత ఇబ్బందులు అంటే ఈ వారం ప్రారంభంలో బాగున్నప్పటికీ వారాంతంలో జరగబోయేటువంటి కొంత గ్రహగతుల మార్పుల వల్ల శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. ఇక జన్మరాహు, సప్తమకేతు యొక్క సంచారం వల్ల అన్యోన్య దాంపత్య విషయాలు, కుటుంబ విషయాల్లో వచ్చే అనిశ్చిత వాతావరణం నుంచి ఉపశమనం పొందుతారు. సంతానార్థులు శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు. మానసికంగా ఇటు శారీరకంగా కొంత సానుకూలంగా ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. సినీ కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది. సినీ రాజకీయ రంగాల వారికి అనుకూలమైన వారంగానే చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారి ఈ వారంలో చేదగిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే, ఈ రాశి వారికి సప్తమకేతువు, జన్మరాహు యొక్క సంచారం. ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకాన్ని, లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవటం, చక్కగా శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణాన్ని చేసుకోండి. కుంభరాశి వారు ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ చాలీసా చదువుకోవటం కుంభరాశి వారికి చక్కటి ఆరోగ్యం, విజయపథంలో ముందుకెళ్ళేటువంటి వారంగా మంచి శుభవార్తలు. ఆంగ్ల సంవత్సరంలో అన్నింటా మీ సంకల్పాలు నెరవేరాలని ఆ భగవంతుని మనం కోరుకుందాం.